మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారా? పైథాన్, జావా, పవర్ బిఐ. కానీ ఒక భయం మైండ్ లో తిరుగుతుందా? ఏఐ వచ్చాక నా జాబ్ పోతుందా అని. ఒక్క సెకండ్ ఆలోచించండి. ఏఐ కోడ్ రాస్తుంది అండ్ ఏఐ డిజైన్ చేస్తుంది అండ్ ఫైనల్ గా ఏఐ వీడియోస్ కూడా క్రియేట్ చేస్తుంది. కానీ ఏఐని కంట్రోల్ చేసే స్కిల్ ఏంటి? ఏఐని యూజ్ చేసి డెసిషన్ తీసుకునేది ఎవరు? ఈ వీడియోలో నేను చెబుతున్న థియరీ కాదు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉన్న రియాలిటీ. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అండ్ ఎండ్ లో మీ ఫ్యూచర్ పాత్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద అట్లా లైక్ కొట్టేసేయండి. కొట్టేశారనుకుంటున్నా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. ఇంకా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నిజం చెప్పండి, పైథాన్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన, పవర్ బిఐ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసిన, ఇవన్నీ స్కిల్స్ ఉన్నా కూడా కానీ నైట్ పడుకునే ముందు నాకున్న ఈ స్కిల్ తో జాబ్ వస్తుందా లేదా ఇంకేమైనా నేర్చుకోవాలా అండ్ ముఖ్యంగా ఏ వచ్చాక అని యూజ్లెస్ అయిపోతున్నా, ఇలాంటి క్వశ్చన్స్ డైలీ మీ మైండ్ లో తిరుగుతుందా? కానీ నాకు కూడా ఇలా మైండ్ లో తిరుగుతుంది. సో ఫైనల్ గా కాలేజ్ లో మార్క్స్ కోసం చదివాం, ఎగ్జామ్స్ క్లియర్ చేసాం. కానీ రియల్ వరల్డ్ లో వర్క్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పట్లేదు. సో ఏదో ఒక స్కిల్ నేర్చుకుందాం అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకళ్ళు అంటారు ఏఐలో ఫ్యూచర్ ఉంది అని, మళ్ళీ ఇంకొకడు అంటున్నాడు వెబ్ డెవలప్మెంట్ బెస్ట్ అని, మరొకడు అంటున్నాడు డేటా సైన్స్ డెప్త్ అని. అసలు రిజల్ట్ ఏంటి? ఏ స్కిల్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది? టోటల్ కన్ఫ్యూజన్ లోనే ఉండిపోతున్నాం. సో మీరే కాదు, నేను కూడా అదే స్టేజ్ లోనే ఉన్నా. అండ్ అందరు చెబుతున్నారు ఏఐ వస్తాం వల్ల జాబ్స్ అన్ని రీప్లేస్ చేసేస్తుందని. కానీ వీటన్నిటికి ఫైనల్ గా ట్రూత్ ఏంటంటే ఏఐ అనేది వీక్ పీపుల్ మాత్రమే రీప్లేస్ చేస్తుంది, మరి స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మల్టిప్లై చేస్తుంది. ఇవన్నీ అర్థం కావట్లేదా? ఒక్క లైన్ లో చెప్పాలంటే ఏఐని కంప్లీట్ చేయడం వేస్ట్, బట్ ఏఐని యూజ్ చేసి స్కిల్ నేర్చుకోవాలి. మనం ఏఐతో ఫైట్ చేయాల్సినంత అవసరం లేదు. మనం ఏఐని ఒక టూల్ లాగా యూజ్ చేయాలి. అందుకే ఈ వీడియోలో నేను చెప్పేది ఒక క్లియర్ పాత్ అండ్ వన్ పర్టికులర్ రోడ్ మ్యాప్ అండ్ ఫైనల్లీ వన్ ఏఐ ప్రూఫ్ మైండ్ సెట్. ఇప్పుడు చెప్పినవి మీరు ఫాలో అవుతే మీకున్న ప్యానిక్ పోతుంది అండ్ క్లారిటీ వస్తుంది అండ్ ఫైనల్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో బెస్ట్ స్కిల్స్ ఫర్ అప్కమింగ్ ఇయర్స్. సో ఇది నేను ఒక డేటా అనలిస్ట్ కి యూజ్ అయ్యేలాగా ఈ రోడ్ మ్యాప్ సిరీస్ చెబుతున్నాను. డేటా అనలిస్ట్ నుంచి డేటా ఇంజనీరింగ్ ఎలా అవ్వాలి అండ్ డేటా ఇంజనీరింగ్ నుంచి ఏ అసిస్టెంట్ అనలిస్ట్ లాగా ఎలా అవ్వాలి ఇక్కడ మాట్లాడుకుందాం. బ్రో అసలు ఎందుకు ఇది పవర్ఫుల్? మీ మైండ్ లో కూడా ఇదే క్వశ్చన్ రన్ అవుతా ఉండేది. సో ఇక్కడ ఎందుకంటే ఏఐకి డేటా లేకపోతే జీరో, బిజినెస్ కి యూస్ఫుల్ ఇన్సర్ట్స్ లేకపోతే లాస్, డెసిషన్ తీసుకుంటానికి హ్యూమన్ థింకింగ్ లేకపోతే ఆ డెసిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో డేటాని మన థింకింగ్ ని రెండు కలిపితేనే మన ఫ్యూచర్. సో అందరికి డౌట్ ఉండేది ఏ ఎందుకు ఈ ప్లేస్ ని రీప్లేస్ చేయలేదు? సమ్ పార్ట్ ఆఫ్ పొజిషన్ అనేది రీప్లేస్ చేస్తుంది కానీ కంప్లీట్ గా రీప్లేస్ చేయలేదు. సో నేను చెప్పబోయే స్కిల్స్ ని మీరు అడ్వాన్స్ గా నేర్చుకుంటే కూడా ఏ అనేది మీ జాబ్స్ అనేది రీప్లేస్ చేయదు, కానీ ఏని యూజ్ చేసుకుని మీ జాబ్ ని సెక్యూర్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. లైక్ చార్ట్స్ ని జనరేట్ చేస్తుంది, డెవలపర్స్ కి కోడ్ ని సజెషన్ చేస్తుంది. కానీ ఒక డేటా అనలిస్ట్ కి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ఈ బిజినెస్ కి ఈ కేపీఐ కరెక్టా, ఈ డేటాలో ఏమైనా రాంగ్ ఉందా అండ్ క్లయింట్ కి ఇది యూస్ఫుల్, ఇలాంటి క్వశ్చన్స్ యూజ్ చేసి మన ఏ టూల్స్ ని డేటా అనలిస్ట్ రోల్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏ చేయలేని పనులు ఏమిటి? ఫస్ట్ వన్, బిజినెస్ ప్లాన్ ని అర్థం చేసుకోవడం. సెకండ్ వన్, వచ్చిన రాంగ్ డేటాని క్వశ్చన్ చేయడం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, స్టాక్ హోల్డర్స్ తో డిస్కస్ చేయడం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డెసిషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. కంపెనీ కావాల్సింది కోడర్స్ కాదు, థింకర్స్ కావాలి. సో ఫైనల్ గా మీకు ఒక డెసిషన్ అయితే వచ్చింది. సో ఏ అనేది కంప్లీట్ గా రీప్లేస్ చేయదు అని చెప్పి. సో సమ్ పార్ట్ ఆఫ్ పొజిషన్స్ లో ఏ యూజ్ చేసుకుని మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం ఫర్ ది బిజినెస్ పర్పస్. సో ఇక్కడ వచ్చేలోకి మీకు ఒక కరెక్ట్ రోడ్ మ్యాప్ ఏంటంటే, సో ఫస్ట్ 1 or 2 months, ఈ 2 months వచ్చేలోకి బేసిక్ ఫండమెంటల్స్ మొత్తం నేర్చుకోవాలి. లైక్ ఎస్క్యూఎల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. దాంట్లోనే పైథాన్ ఫర్ డేటా లైక్ NumPy, Pandas, ఈ రెండు మాత్రం పైథాన్ లో చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ వన్ వచ్చేలోకి డేటా క్లీనింగ్, అసలు డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఎలా మన డేటాని మోడిఫై చేసుకుంటే తీసుకురావాలి. సో ఇవన్నీ. అంటే నెక్స్ట్ వన్ వచ్చేలోకి బేసిక్ స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లైక్ మీన్, మీడియం,
మోడ్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఫుల్ గా నేర్చుకోండి. ఇక్కడ మన గోల్ ఏంటంటే ఏ టూల్ ని ఎలా చేయాలంటే వచ్చిన డేటాను చూసి రైట్ క్వశ్చన్ ని అడగడం నేర్చుకోవాలి. ఈ డేటా ఇచ్చి దీంట్లో మొత్తం మోడిఫై చేయమంటే చేయలేదు. సో ఈ డేటాలో మనం ఎలాంటి మోడిఫై చేయాలని చెప్పి మీరు అర్థం చేసుకుని దాని క్వశ్చన్ అడిగితే దాని రిలేటివ్ ఆన్సర్స్ అనేది ఇస్తుంది. సో మొత్తం ఇచ్చేసి నాకు ఆన్సర్ కావాలంటే అది రాంగ్ గా డిస్ప్లే అవుతుంది. ఇంకేస్ కరెక్ట్ వస్తే బాగుండు, ఇంకేస్ రాంగ్ వస్తే ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు డేటాను అర్థం చేసుకుని దాన్ని క్వశ్చన్ అడుగుతానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేలకి 3rd and 4th month లో డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. ఇక్కడ వచ్చేలకి పవర్ బిఐ లో ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ డేటా మోడలింగ్, ట్యాక్స్ ఫంక్షన్ అండ్ ఫైనల్ గా KPIs. సో ఇక్కడ వచ్చేలకి ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తే మన రెజ్యూమ్ లో వచ్చేలకి హై వెయిటేజ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ వచ్చేలకి ఫస్ట్ వన్ వచ్చేలకి సేల్స్ డాష్ బోర్డ్, కస్టమర్ ఎనాలిసిస్, బిజినెస్ ఇన్సైట్ రిపోర్టింగ్. ఇక్కడ డాష్ బోర్డ్ చేసి వదిలేయడం కాదు, స్టోరీ చెప్పాలి. సో మీరు దాంట్లో ఏమేమి ఇన్సెట్స్ వాడారు, దీని వల్ల బిజినెస్ కి ఇలా యూస్ఫుల్ అయితే, సో ఇక్కడ వచ్చి ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ లో ఉన్నాం, ఇలాంటివి మీరు ఒక స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకనేది ఈజీగా అండర్స్టాండ్ అయితే ఎవరికైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి phase 3 5 and 6 months లైక్ డేటా ఇంజనీరింగ్. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజింగ్ రోల్. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే ELT పైప్లైన్స్, SQL ఆప్టిమైజేషన్, క్లౌడ్ బేసిక్స్ లైక్ Azure ఆర్ AWS అండ్ ఫైనల్ గా GitHub. దీంట్లో వచ్చేలోకి ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలి. లైక్ రా డేటా టు క్లీనింగ్ టు డేటా వేర్ హౌస్ టు డాష్ బోర్డ్. ఇది చేసిన వాడు యావరేజ్ కాదు, కంపెనీస్ కి రెడీగా ఉన్న క్యాండిడేట్స్. నెక్స్ట్ వన్ phase 4 7 and 8 months AI అసిస్టెంట్ అనలిస్ట్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ మిషన్ లెర్నింగ్ బేసిక్, AI టూల్స్ ఫర్ అనలైజేషన్, ఫోర్కాస్టింగ్, ఇన్సైట్, ఆటోమేషన్. ఇక్కడ క్లియర్ గా ఉండండి, మీరు AI ఇంజనీర్ అవ్వట్లేదు, మీరు AI యూజ్ చేసి డేటా ప్రొఫెషనల్ అవుతున్నారు. ఇక్కడ మీరు ఏ జాబ్స్ కి అయితే అప్లై చేస్తున్నారంటే లైక్ డేటా అనలిస్ట్, పవర్ బిఐ డెవలపర్, BA అనలిస్ట్ లైక్ బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్ అండ్ జూనియర్ డేటా ఇంజనీర్. సో ఇది రోడ్ మ్యాప్ అర్థమైంది అనుకుంటున్నా. సో కానీ చాలా మంది ఒకటైతే మైండ్ లో అయితే ఉంటుంది, టైం లేదు బ్రో అని, అండ్ 6 or 8 hours దీని మీద కంప్లీట్ గా స్టడీ చేయాలా అని చెప్పి. కానీ ఇక్కడ నిజం ఏంటంటే 2 or 3 hours డైలీ చాలు. కానీ ఒకటి ముఖ్యంగా డైలీ నేర్చుకోవాలి. లైక్ 45 minutes SQL లేదా పైథాన్, అండ్ నెక్స్ట్ 45 minutes పవర్ బిఐ లేదా ప్రాజెక్ట్, అండ్ లాస్ట్ 30 minutes రెజ్యూమ్, లింక్డ్ఇన్, యూట్యూబ్. ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకో బిగిలు, కన్సిస్టెన్సీ ఈజ్ ఏ సక్సెస్. ఒకటి ఈ లైన్ గట్టిగా గుర్తు పెట్టుకో, AI will not replace you but someone using AI will. ఇక్కడ మీ కాలేజ్ మ్యాటర్ కాదు, మీ బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ కాదు, మీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ మ్యాటర్ కాదు, మీ స్కిల్ క్లారిటీ మాత్రమే మ్యాటర్. స్కిల్ కరెక్ట్ అయితే టైం కరెక్ట్ గా మారుతుంది, ఫ్యూచర్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఈ వీడియోలో మీరు సంథింగ్ ఏమైనా న్యూ థింగ్ నేర్చుకున్నట్టయితే ఈ వీడియోకి లైక్ బటన్ లైక్ కొట్టేసేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో అండ్ ముఖ్యంగా మీకోసం అనేది కామెంట్ బాక్స్ అనేది రెడీగా ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి అట్లా పోస్ట్ చేసేయండి. సో దాని మీద మీకు రిలేటెడ్ వీడియో కానీ లేదా రిలేటెడ్ రిప్లై కానీ ఖచ్చితంగా వస్తుంది. మీ ఫ్రెండ్ కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, ఎస్పెషల్లీ ఫర్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ కి. అండ్ ఫైనల్ గా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి ఒక వర్డ్ కామెంట్ చేయండి, డేటా అని. అండ్ ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఈ ఛానల్ అనేది మీ ఫ్యూచర్ కోసం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామా. జై హింద్.